వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి మార్చి 15, 2019 హత్య చేయబడినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు క్లోజ్ అయిపోయినట్టే. ఎక్స్క్లమేటరీ వేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ మార్కు పెట్టడానికి లేదు, ఫుల్ స్టాపు లేదు, కామా లేదు, ఒక ఎక్స్ప్లనేటరీ అంటే ఆశ్చర్యార్థకం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, వాదనలు వినిపించినటువంటి వాదనలో గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే మీరు విచారణను కొనసాగించండి, వీలైనంత త్వరగా పూర్తి చేయండి అని సిబిఐ కోర్టు వాళ్ళు సూచించడం జరిగింది. అలాగే నెల రోజుల్లోనే పూర్తి చేయాలి అన్నటువంటి కాల పరిమితిని, టైం లిమిట్ ఏదైతే ట్రయల్ కోర్టు విధించిందో దాన్ని మాత్రం తొలగించి సాధ్యమైనంత త్వరగా దీన్ని ముగించండి అని చెప్పి జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం వాళ్ళ తీర్పు అనేది ఇచ్చింది. అలాగే చట్ట ప్రకారం యథాతథంగా విచారణని కొనసాగించవచ్చు. ఎవరినైనా విచారణకి పిలవాల్సి వస్తే సిబిఐకి ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి ఆంక్షలు వద్దు అని సునీత ఏదైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకుని చెప్తూ ఏదైతే ప్రత్యేక న్యాయస్థానం ఇద్దరు వ్యక్తుల పాత్రకి సంబంధించి దర్యాప్తు పరిమితం చేస్తూ ఇచ్చిన తీర్పు సరికాదు, అలా పెట్టడానికి కుదరదు అని చెప్పి ఇవన్నీ కూడా అక్కడ పెట్టడంతో ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు. అలాగే 4 కోట్ల మనీ ట్రైలు, నిందితుల కాల్ డేటా రికార్డ్స్, వీటిల్లో దర్యాప్తు అసంపూర్తిగా ఉంది కాబట్టి దీన్ని ముందు కొనసాగించాలి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ట్రయల్ కోర్టు గతంలో ఇది ఇచ్చింది, సో ఇది పద్ధతి కాదు, ఇందులో ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి సునీత గారి తరఫున సిద్ధార్థ్ లూథ్రా వార్తలు వినిపించడం, అలాగే ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆధారాలు, దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా సిబిఐకి ఇవ్వండి, సిబిఐ వాళ్ళు కాలపరిమితి అనేటువంటి క్లాజ్ పక్కన పెట్టి అతి త్వరితగతిన విచారణని చేపట్టండి, విచారణ పూర్తి చేయండి, చేపట్టడం కాదు పూర్తి చెయ్యండి, మీ మీద ఎటువంటి ఒత్తిడి లేదు అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఎలా అయిపోయిందంటే, సిబిఐ కోర్టు గతంలో ట్రయల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ గడువు నెల రోజులు అయిపోయింది, వీళ్ళు అప్పీల్ చేశారు, అప్పీల్ చేసినటువంటి తర్వాత మిగతా ఉన్నటువంటి ఈ అన్నీ డైలీ సీరియల్ లాగా చెప్పుకుంటూనే ఉన్నాం, ఎపిసోడ్ నెంబర్లు వేలకు అయిపోతున్నాయి. మళ్ళీ రేపు పొద్దున్న 2029కి కూడా ఇంకా ఈ కేసు అలా నడుస్తూనే ఉంటుందన్నమాట. సో సిబిఐ వాళ్ళ దగ్గర క్లోజ్ అని ఎందుకు అన్నాను అంటే, ఇక మొత్తం అంతా వాళ్ళు చెప్పాల్సింది చేయాల్సింది. నిందితుల బెయిల్కి సంబంధించి లేదు, అవినాష్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేయడానికి లేదా అదుపులో తీసుకోవడానికి ఆ రోజు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనే దాని మీద లేదు, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు వాటి వివరాలకు సంబంధించి ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో బెయిల్ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి, వీటికి సంబంధించి ఏదీ చెప్పలేదు. ఏమనాలి ఇంకా? సో ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ కేస్, ఎప్పటికైనా సరే కొనసాగాల్సిందే. ఇది అంతున్నటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.